నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్లు. సన్నాహాల్లో ఎంటీఎంసీ కమిషనర్, ఉద్యోగులు. పశ్చిమ డెల్టా కాల్వను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్. వరి సాగుపై పరిశీలన. సామాజిక సేవల్లో ఎంఎంకే స్టేడియం. లోకేష్ సహకారంతో అంటున్న పోతినేని. సివిల్స్ స్టూడెంట్స్ మృతి విషాదకరం. డాక్టర్ నూర్ బాషా మనసులో మాట. దుగ్గిరాల మండలం కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షించారు. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. ఇవాళ జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలిసి మనకి మన ఏదైతే కేడబ్ల్యూడి కెనాల్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఈ దుగ్గిరాల లాక్ వర్క్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మధ్యలో అక్కడక్కడ గుంటూరు ఛానల్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మనకి జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది. మనం కాలువల్లో కూడా నీళ్ళు ఇస్తున్నాము. మనకి క్రాపింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక మనకి ఎక్కడెక్కడ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, రైతుల నుంచి ఏదైతే మనకి డిమాండ్స్ వస్తాయో దానికి సంబంధించి అండర్స్టాండ్ చేసుకోవడానికి కోసం కూడా ఇన్స్పెక్షన్ ఇవాళ చేయడం జరిగింది. రెండోది, మనకి ఇప్పుడు ఆల్రెడీ కాలువలో మనకి చాలా రోజుల నుంచి కూడా మీడియాలో కానీ అందరం కూడా ఏంటంటే, ఏదైతే ఈ ప్లాంట్స్ ఉన్నాయో, వాటర్ హయాసింత్ ఉందో దీన్ని రిమూవ్ చేయట్లేదు, వీడ్ రిమూవల్ చేయట్లేదు, మెయింటెనెన్స్ చేయట్లేదు అనేది కూడా ఉంది. సో ఆ వర్క్స్ కూడా రీసెంట్గా దాదాపు 76 వర్క్స్ 5.7 crores టెండర్స్ పిలిచి ఆ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాము. సో ఆ స్టార్ట్ చేయడంతో ఆ వర్క్స్ ప్రోగ్రెస్ కూడా, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనకి ఎటువంటి రిమార్క్స్ వస్తుందంటే, క్లీన్ చేసినా కూడా మనకేం తెలియట్లేదు అనేది చెప్తున్నారు. సో అందుకే మనకి నిజంగానే జరుగుతుందా లేదా, ఎలా చేస్తున్నారు, వాళ్ళ సైడ్లో కూడా ఇబ్బందులు ఏమున్నాయనేది ఒకసారి తెలుసుకోవడానికి కోసము ఇవాళ ఇన్స్పెక్షన్స్ అనేది టేకప్ చేయడం జరిగింది. మనకి వీడ్ రిమూవల్ అనేది మనకి జిల్లాలో ఇంకా ఒక దాదాపు 20 to 30 daysలో 70% కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్స్ అన్నీ కూడా అప్ టు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి తర్వాత వచ్చినప్పటికీ కూడా రెగ్యులర్గా అప్ టు 6 months టైం ఎక్స్టెన్షన్ ఉంటుంది. కాబట్టి అంతవరకు కూడా చేస్తూ ఉంటారు. మనకి ప్రస్తుతం క్రాపింగ్ సంబంధించి అయితే మేజర్గా ఈ కెనాల్స్లో ఇంకా ఎక్కడ మనకి స్మాల్ ఇష్యూస్ కానీ కెనాల్ అంతా కూడా ఇంకా మనకేం రిపోర్ట్ కాలేదు. బట్ వీ విల్ బి మానిటర్. తర్వాత మేడం, హై లెవెల్ ఛానల్స్ అనేది మనకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఆల్రెడీ తీసుకొచ్చారు. అది కొంచెం క్లియర్ చేస్తే హై లెవెల్ ఛానల్ కింద చాలా హై కట్టుంది. సో అదే ఏపీ ఎస్ఐడిసి వాళ్ళు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారని చెప్పున్నారు. సో మనం అవును సో ఇంకా ఆల్మోస్ట్ 1 crore వర్క్స్ కంప్లీట్ చేస్తే మనకి అది ఆపరేషన్లో వస్తుంది. దానివల్ల మనకి సమ్ ఏరియాస్ ఇన్ మంగళగిరి కానీ, తెనాలి కానీ, ఈవెన్ పొన్నూరు కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని ఏరియాస్ ఆల్మోస్ట్ 27,000 acres బెనిఫిట్ వస్తుందని చెప్పారు. సో అవి కూడా ఎస్ఐడిసి వాళ్ళతో ఒకసారి రివ్యూ చేస్తాం. దాని తర్వాత డ్రైన్ ఒకటి ఉంది మనం ఇక్కడ, డిఆర్బీసీ డ్రైన్ అని. మనకి రెయిన్ ఫాల్ అనేది ఎక్కువైనప్పుడు ఆ డిఆర్బీసీ డ్రైన్ ద్వారా చాలా ఆయకట్టు మునిగిపోయే అవకాశాలు ఉంది. దానిలో తూటుకాడు అనేది మ్యాక్సిమం తొలగించడం లేదు. దానికి ఇంటర్లింక్ అప్గా మనకి కెనాల్కి ఇక్కడ కొమ్మూరు కెనాల్కి వస్తుంది. అదొకటి దృష్టి పెడితే కొంచెం రెయిన్ పడినప్పుడు అది బాగా ప్రాబ్లం. సో అది కూడా మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్లో ఉంది, టేకప్ చేస్తాం. ఇప్పుడైతే శాంక్షన్ అయినవి ఇవే, నేను చెప్పాను కదా 5.7 crores వీడ్ రిమూవల్ అవే శాంక్షన్ అయింది. 76 వర్క్స్. సో ఆల్మోస్ట్ అన్ని మెయిన్ కెనాల్స్, డ్రైన్స్ అన్ని కవర్ అవుతాయి. ₹5 వేసినా వస్తుంది. నేను ఒకసారి డిఎఫ్ఓకి చెప్తాను.
చెప్పండి. ఓకే ఓకే. ఇక్కడ లోకల్ లోకల్ మీడియా పర్పస్ నేను ప్రజాశక్తి ప్రజాశక్తి. ఓకేనా? పర్వాలేదు. ఇవాళ జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలిసి మనకి మన ఏదైతే కేడబ్ల్యూడి కెనాల్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఈ దుగ్గిరాల లాక్ వర్క్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మధ్య మధ్యలో అక్కడక్కడ గుంటూరు ఛానల్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మనకి జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది. మనం కాలువల్లో కూడా నీళ్ళు ఇస్తున్నాము. మనకి క్రాపింగ్ కూడా. మీకు తెలుసా మన దేశంలో ఎన్ని పెద్ద పులులు ఉన్నాయి? సమాధానం మన దేశంలో అటవీ శాఖ లెక్కల ప్రకారం 3682 పులులు ఉన్నాయి. మంగళగిరి ఎంఎంకే స్టేడియంలో మంగళగిరి తాడేపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల రావూరులకు సన్మానం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షునిగా గాజుల శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షునిగా రావూరి రమేష్లకు సోమవారం రాత్రి స్టేడియం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు ఆకుల జయసత్య, ప్రముఖ న్యాయవాది, ఆడిటర్ దామర్ల నరసింహం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పోతినేని మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఎంఎంకే స్టేడియంను ఇబ్బందులకు గురి చేశారని, న్యాయవాది నరసింహం లీగల్గా స్టేడియంకు రక్షణ కలిగించారని, తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ సహకారంతో స్టేడియంను మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. మనందరికీ తెలుసు, అందరం కూడా రోజు కలుసుకునే వాళ్ళమే, కలిసి తిరిగిన వాళ్ళమే, ముందు కూడా ఇలాగ ఉండేవాళ్ళమే. మనందరిలో వీరిద్దరూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ చేసినటువంటి రోటరీ క్లబ్లో భాగస్థులై, ముఖ్యంగా అమరావతి రాజధాని మంగళగిరి నియోజకవర్గంలో, ఎందుకంటే రోటరీ క్లబ్ అధ్యక్షులుగా వీరిద్దరు నియమించబడటం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ అభినందన సభకు హాజరైనటువంటి మిత్రులు నరసింహం గారికి, అలాగే మాజీ జడ్పీటీ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి జయసత్య గారికి, అలాగే ఒక మిత్రులు ఎక్స్ కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు గారికి, అలాగే ఈనాటి ఈ అభినందన సభకి మనందరితో శుభాకాంక్షలు తీసుకున్నటువంటి శ్రీనివాసరావు గారు, రమేష్ బాబు గారికి, అలాగే వేదిక ముందు ఆశీనున్నటువంటి స్టేడియం సభ్యులు, అలాగే మిత్రులందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు. తాడేపల్లి మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు నియమించిన మిత్రులిద్దరూ కూడా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం అంటేనే రాష్ట్రంలో ఒక తలమానికమైన నియోజకవర్గం ఈ రాష్ట్రానికి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గంలో నివసిస్తున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మంగళగిరిలోనే ఉంటున్నారు. ఇంతటి ప్రముఖ నియోజకవర్గంలో వీరిద్దరూ కూడా రోటరీ క్లబ్ ద్వారా ప్రజలకి ఏవైతే మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో ప్రజలకు ఉపయోగపడాలని కూడా ఆశిస్తున్నాను. మరో అతిథిగా హాజరైన ఆకుల జయసత్య మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్టేడియం క్రీడాకారులకు అండదండులుగా ఉంటామని, క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పార్టీ అండగా ఉంటుందని ఆమె అన్నారు. రమేష్ గారు, శ్రీనివాస్ గారు ఎన్నుకోవటం, అందులో గతంలో కూడా వాళ్ళు అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. నేను ఏ సమస్య ఉన్నా కూడా రమేష్ గారికి ఫోన్ చేయగానే
నువ్వు ఏదైనా ఆలోచించకుండా వర్క్ చేయమ్మా, అది మేము ఎన్నింటి ఉంటామంటూ వెన్నుతట్టి గత 10 సంవత్సరాల నుంచి కూడా రమేష్ గారు ఏ విషయంలో కూడా నువ్వు ప్రొసీడ్ అవ్వంటూ చెప్తూ ఉండి నాకు భుజాన్ని తట్టినటువంటి సందర్భాలు కానివ్వండి. పోతినేని శ్రీనివాసరావు గారు కూడా నేను టీడీపీ పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా వెనకుంటూ ఉండి ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ స్థాయిని నిలబెట్టినటువంటి వీళ్ళిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గాజు శ్రీనివాసరావు గారు అంటే ఇక మా కుటుంబ సభ్యులతో సమానం. ఏ కార్యక్రమం అయినా సరే నా సొంత సోదరులాగా ఏ కార్యక్రమాల్లో ఉన్నా కూడా అన్న ఇలా చేయాలి అని అంటే ముందుంటామంటూ అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు లోకేష్ బాబు గారు మనకి మంగళగిరిలో ఒక మంత్రిగా అలాగే ఎమ్మెల్యేగా ఉండి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారికి మనం రోటరీ క్లబ్ ద్వారానే కాకుండా ఇక్కడ అనేక కార్యక్రమాలు మీ ద్వారా కూడా పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందే విధంగా చేయాలని. మరో అతిథి న్యాయవాది నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా స్థాయిలో క్రీడాకారులను అందించిన ఈ స్టేడియంపై వివిధ రకాల నిందలు వేయడం సరైంది కాదని ఆయన తెలిపారు. లీగల్ విషయాలకు వస్తే మనకి స్టేడియం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా లీగల్గా మనం ఇబ్బంది పడుతూనే వస్తున్నాము. శాశ్వత పరిష్కారం అనేది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడే మిత్రులు చెప్పారు, పోతినేని శ్రీనివాసరావు గారు, పార్టీ పరంగా మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తాము అని చెప్పేసి. గతంలో ఈ సీకేఐ స్కూల్ సంస్థలు ఇబ్బంది పడినప్పుడు శ్రీనివాస్ గారు కానీ ముఖ్యంగా జయసత్య గారు కానీ కోఆపరేట్ చేసి నిలబెట్టడం జరిగింది. ఇంకా అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. మొన్న నారా లోకేష్ గారిని కూడా కలిసి ఇలా ఉంది సమస్య అని చెప్పడం జరిగింది. దానికైనా ఏం చేయాలి ఏంటి అంటే ఏం చేయాలనేది కూడా మేము చెప్పాము. దాన్ని ఓఎస్డీకి ఫార్వర్డ్ చేసి డెఫినెట్గా చేద్దామన్నా అని చెప్పారు. అలాగే మన స్టేడియంకి సంబంధించి కూడా శాశ్వత పరిష్కారం అంటే ఏంటంటే కమిషనర్ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కనుక మన రిప్రజెంటేషన్ చేసుకొని గతంలో పెండింగ్ పెట్టున్నారు. ఎంపీడీఓ గారు మన లీజ్ అగ్రిమెంట్ అయిందని కానీ నెక్స్ట్ తీర్మానం అయిందని కానీ ఈ 2 పాయింట్లు చెప్పకుండా ఫైల్ పెట్టడం వల్ల కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్లో రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు పొత్తులో భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నారు. రెండోది పంచాయతీరాజ్ కమిషనర్ కనుక సేమ్ ఉన్న ఫైల్ని మనము మళ్ళీ ఫార్వర్డ్ చేయించుకొని దాన్ని అప్రూవల్ చేయించుకుంటే శాశ్వత పరిష్కారం అనేది అయిపోతుంది. తాడేపల్లి రోటరీ అధ్యక్షులు రావూరి రమేష్ బాబు మాట్లాడుతూ సర్వీస్ అనేది 2005 నుంచి మనకు డాక్టర్ గారు నేర్పుకున్నారు. ఇది కొత్తగా మేము నేర్చుకునేది కాదు. ఈ స్టేడియం ప్రారంభించిన దగ్గర నుంచి డాక్టర్ గారు మాకు అయ్యే నేర్పారు. ఆ సర్వీసులనే ఇప్పుడు గుర్తించి రోటరీ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చారు సర్వీస్ చేయడానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ అమరావతిలో 2 క్లబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి సహకారంతో పోతినేని శ్రీని గారు కానివ్వండి, జయసత్య గారు కానీ వీళ్ళందరి సహకారంతో ఈ సర్వీసులు చేయడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఇలాంటి సర్వీసులు నాటి సేవలు అనకూడదు, సర్వీసులు చేసుకోవడానికి మాకు అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేస్తామని సర్వీసులు ఇద్దరం కలిసి జాయింట్గా సర్వీసులన్నీ చేసుకుంటూ వాళ్ళు మంగళగిరిలో చాలా సర్వీసులు చేసి ఉన్నారు. అట్లాగే ఈ సంవత్సరం కూడా వీలైనన్ని ఎక్కువ సర్వీసులు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, స్టేడియం డోనర్స్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన సివిల్స్ విద్యార్థుల దుర్మరణాలపై నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా స్పందించారు. వీక్షిద్దాం మనసులో మాట. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఒక 3 రోజుల క్రితమే శనివారం రోజున ఒక ప్రఖ్యాతమైనటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 3 విద్యార్థుల ప్రాణాలు పోవటం అనేటువంటిది చాలా హృదయదారకమైన సంఘటనగా
దేశ ప్రజలందరినీ కూడా కలిసివేసింది. అది ముఖ్యంగా తల్లిదండ్రులకి కన్నీటి శోకాన్ని మాత్రమే మిగిల్చింది. అక్కడ జరిగినటువంటి సంఘటన కనుక చూస్తే చాలామంది బాకీలు చేసి అప్పులు చేసే తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలని కలెక్టర్ కోర్సు దాకా చదివించి వాళ్ళందరినీ కలెక్టర్గా చూడాలని కలలుగన్నారు. వారిని వాళ్ళ బిడ్డలని అక్కడ ఢిల్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తే అక్కడ వారు ముగ్గురు చనిపోవటం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి ఆ సంఘటన. ఇది దేశంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యాపారానికి పరాకాష్ఠగా మనం భావించాలి. ఎందుకంటే గతంలో మేము ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాట ఒక కవిత విన్నాం. కాదేది కవితకు అనర్హం, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, అగ్గిపుల్ల అన్నిటి మీద కవిత్వం రాయొచ్చు అని అనేవాడు ఆయన. కానీ ఈ రోజున వ్యాపారం చేయటం కోసం మద్యం వ్యాపారమే కాదు, నానా రకాల సరుకుల వ్యాపారమే కాదు, విద్యార్థుల జీవితాలతో కూడా వ్యాపారం చేసుకోవచ్చు, విద్యారంగానికి కూడా ఒక వ్యాపారమయం చేసుకోవచ్చు అని చెప్పి లాభాలు గడించవచ్చని విద్యా సంస్థలు భావిస్తున్నటువంటి తరిస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. దీని పరాకాష్ఠగానే ఈ వ్యాపార సంస్కృతి విద్యా వ్యవస్థలో రావటం వల్ల మరి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి పిల్లల్ని ఆహ్వానించి లక్షల కొద్ది డబ్బులు తీసుకొని వాళ్ళకి అరాకొరా సౌకర్యాలు ఇచ్చి వారి జీవితాలతో చెలగాటమాడుకున్న ఫలితమే ఆ ముగ్గురు విద్యార్థుల బలి. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఢిల్లీ నగరంలో మరి ఆ రోజున శనివారం రోజున క్లాసులు అయిపోయిన తర్వాత రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనే చోట ఆ పిల్లలందరూ కూడా కొంతమంది బయటకు వెళ్ళి చదువుకుంటుంటే విద్యార్థులు కొంతమంది లైబ్రరీకి వెళ్ళి చదువుకుందామని చెప్పి లైబ్రరీలోకి వెళ్ళారు. ఆ లైబ్రరీ ఆ అపార్ట్మెంట్ యొక్క బేస్మెంట్లో ఉంది, అది సెల్లార్లో ఉంది. వాస్తవానికి ఆ సెల్లార్ అనేటువంటి దేనికి మున్సిపాలిటీ అధికారులు దేనికి పర్మిషన్ ఇస్తారు? సెల్లార్లో పార్కింగ్ చేసుకోవటానికి, వెహికల్స్ పార్కింగ్కి ఇస్తారు. కానీ ఆ వెహికల్స్ పార్కింగ్ చేసే చోట ఆ సెల్లార్ మొత్తంలో లైబ్రరీ ఏర్పాటు చేశాడు ఆ రావుస్ ఇన్స్టిట్యూట్ అతను. ఒక 30 మంది విద్యార్థులు సాయంకాలం చక్కగా చదువుకుంటూ కూర్చున్నారు. సాయంత్రం 5-7 గంటల సమయంలో భయంకరమైనటువంటి కొండపాత వర్షం బయట కురుస్తుంది. ఆ సమయంలో ఒక్కసారిగా నీరంతా కూడా సెల్లార్లోకి పైనుంచి కిందకి రోడ్డు మీద నుంచి లోపలికి ప్రవహించడంతో ఈ లైబ్రరీ నిండా కూడా నీళ్లు వచ్చేసినాయి. మరి ఆ నీళ్లు వచ్చినప్పుడు ఎట్లా తప్పించుకోవాలని చెప్పానంటే దానికి ఉన్న ఒకటే ఒక మార్గం ఏంటంటే అది లోపలికి వెళ్ళటానికి ఒకే దారి, బయటకు వచ్చే దారి కూడా ఒకటే. దానికి మరి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా మాత్రమే దాన్ని ఆపరేట్ చేస్తే వాళ్ళు బయటకు రాగలరు. ఆ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా పనిచేయలేదు. షార్ట్ సర్క్యూట్ వచ్చినందువల్ల అది ఫెయిల్ అయిపోయింది. దానివల్ల విద్యార్థులు లోపల చిక్కుకొని పోయారు. చాలామంది కొంచెం అదృష్టవశాత్తు అనుకోండి ఎట్లన్నా కానీ 27 మంది విద్యార్థులు బయటపడ్డారు. ముగ్గురు విద్యార్థులు లోపల చిక్కుకొని పోయారు. దాంట్లో తెలంగాణ సంబంధించిన ఒక విద్యార్థిని కూడా ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం. ఉత్తరప్రదేశ్ ఒక అమ్మాయి, అదేవిధంగా మరి కేరళలో ఒక అబ్బాయి, మరి తెలంగాణ నుంచి ఒక అమ్మాయి, ఆ ముగ్గురు కూడా చచ్చిపోవడం అనేటువంటిది చాలా విషాదకరమైన పరిస్థితి. దీంట్లో మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే ఇలాంటి సంఘటనలు అనేటువంటివి చాలా చోట్ల ఎలాగ జరుగుతున్నాయి. ఒక్కోసారి ఫైర్ సేఫ్టీ కూడా లేని పరిస్థితుల్లో అపార్ట్మెంట్లు కడతామన్నారు. అట్లాంటి అపార్ట్మెంటుల్లోనే ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. అట్లాంటి అపార్ట్మెంటుల్లోనే చాలా కాలేజీలు పనిచేస్తూ ఉన్నాయి. వాటికి పర్మిషన్లు ఇచ్చేటువంటి అధికారులు కూడా చాలా కళ్ళు మూసుకొని లాభార్జన దృష్టితో, వ్యాపార దృష్టితో ఇట్లాంటి విద్యా సంస్థలు కూడా పర్మిషన్లు ఇవ్వటం అనేటువంటిది ఈ దురదృష్టకర సంఘటనకి ఒక ముఖ్యమైన కారణంగా మనం తెలుసుకోవాలి. ఇది ఎంతసేపటికి కొంతమంది పేపర్లో అంటూ నేను చూశాను, ఇది వ్యవస్థల వైఫల్యం అని చెప్పి అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇది కేవలం వ్యవస్థల వైఫల్యం కాదు, ఇది వ్యవస్థల యొక్క వ్యాపారం అని చెప్పి నేను చెప్తున్నాను. ఎవరెవరైతే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందో, మున్సిపల్ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, యూనివర్సిటీలకు సంబంధించిన ఉన్నతాధికారులు కానీ, వీళ్ళందరూ కూడా కొమ్మక్కైన మనుషుల యొక్క ప్రాణాలు బలి తీసుకున్నారు. ఈ ముగ్గురు శవాలను చూసిన తర్వాత ఆ విద్యార్థుల లోకం అంతా కూడా మున్సిపల్ అధికారుల ముందు ధర్నా చేస్తూ ఒకటే మాట అన్నారు, ఇవి వారికై వారు చచ్చిపోయినటువంటి సంఘటన కాదు, ఇది ఈ ముగ్గురు అధికారులు మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు, మరి మున్సిపాలిటీ అధికారులు, మరి ఇప్పుడు కాలేజీ యాజమాన్యం వీళ్ళంతా కొమ్మక్కయ్యి వాళ్ళు చేసినటువంటి మూకమ్మడి హత్యలే సర్కారు హత్యలు, యాజమాన్య హత్యలు అని చెప్పి వాళ్ళు ఆక్రోశించారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం
ఒక చిన్న విషయాన్ని ఆలోచిద్దాం. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు ఆలోచన చేసేది. ఎంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళు అడ్రస్లు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు, ఇవన్నీ ఆలోచించుకోవటం వల్ల మనకు కూడా గుండె ద్రవించడం తప్ప మిగిలేదేమీ లేదు. మనం కూడా దీని నుంచి గుణపాఠం తీసుకోవాలి. ఆ గుణపాఠం ఏంటంటే రాజకీయ నాయకులు కూడా కలగజేసుకోకుండా ఉండటం అనేది దారుణమైన పరిస్థితి. నాకు తెలిసినంత వరకు ఈ సంఘటన జూలై 27 జరిగింది ఢిల్లీలో. జూన్ 26వ తారీఖునే కిషోర్ సింగ్ అనేటువంటి విద్యార్థి ఢిల్లీ మున్సిపల్ అధికారులకి ఒక కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్లో ఏ మాట పేర్కొన్నాడంటే, ఇదిగో ఢిల్లీ నగరంలో చాలా ఇన్స్టిట్యూషన్లో, చాలా అపార్ట్మెంటుల్లో, చాలా ఇన్స్టిట్యూషన్స్, చాలా స్టడీ సర్కిల్స్ బేస్మెంటుల్లోనే క్లాసులు జరుపుతున్నారు. బేస్మెంటు సెల్లారుల్లో కేవలం మరి లైబ్రరీ పెట్టడమే కాదు, క్లాసులు కూడా జరుగుతున్నాయని చెప్పి ఆయన కంప్లైంట్ పెట్టి మీరు చర్య తీసుకోండి అని అంటే నిమ్మక నీరెత్తినట్టు ఊరుకుంది ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ అధికారులు. అయినా సరే మళ్ళీ పట్టు విడవకుండా మళ్ళీ జూలై 16వ తారీఖున కూడా అదే విద్యార్థి మళ్ళా కంప్లైంట్ చేశాడు. ఏం చర్యలు లేవు. ఇలాంటప్పుడు ఈ సంఘటన జరగటం చాలా దురదృష్టకరం. ఇది ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు, యూనివర్సిటీ లేకపోతే ఆ స్టడీ సర్కిల్ అధికారులు పట్టించుకోలేదు. పోయిన సంవత్సరం వేరే చోట, మరొక చోట ముఖర్జీ నగర్ అనే చోట, ఇది ఇప్పుడు రాజేంద్ర నగర్లో జరిగింది ఢిల్లీలో. ముఖర్జీ నగర్లో మరొక ఇన్స్టిట్యూట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఐఏఎస్ స్టడీ సర్కిల్లో. ఇవన్నీ కూడా రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న మీదట మనం గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, అన్ని అధికారులు ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఆ బిల్డింగ్ ప్లాన్ దగ్గర నుంచి డ్రైనేజ్ సమస్యల పరిష్కారం చేయడం దగ్గర నుంచి అవన్నీ కూడా పరిష్కారం చేయకపోవటం వల్ల జరిగినాయి. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండటం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మొత్తం 3 లెవెల్స్లో మనం దీన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి లెవెల్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చాలా కట్టుదిట్టంగా, నిర్మోహమాటంగా వాటి స్ట్రక్చర్స్ని ఆమోదించాలి, బిల్డింగ్ ప్లాన్లు ఆమోదించాలి. అవే వేటికైతే పర్మిషన్ ఇచ్చారో, వేటికైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారో ఆ కార్యకలాపాలు మాత్రమే అక్కడ జరిగేటట్టు చూడాలి. ఇది మొదటి విషయం. రెండోది, వాళ్ళు కూడా డ్రైనేజ్ వ్యవస్థని చాలా పకడ్బందీగా అమలు జరపాలి. అసలు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం వల్లనే ఒక్కసారిగా నీళ్లు మొత్తం కూడా కొండపోతకి లోపలికి రావటం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది కాబట్టి మళ్ళీ పిటిషన్లు పెట్టిన, ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవటం కూడా ఒకటి జరుగుతుంది. ఇది మొట్టమొదటి లెవెల్లో ప్రభుత్వ అధికారులు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. రెండవది, కాలేజీ యాజమాన్యాలు కూడా, ఇన్స్టిట్యూట్ యాజమాన్యాలు కూడా దాని చర్యలు తీసుకోలేకపోవటం, వాళ్ళు కేవలం లాభార్జన మాత్రమే ఏకైక దృష్టితో పెట్టుకోవటం, లాభాలు సంపాదించుకోవటం ఒక్కటే తమ మార్గం, విద్యార్థి జీవితాలు ఎలాగన్నా అయిపోని, వాళ్ళు ఎంత ఇబ్బందులు అనపడని అనేటువంటిది వాళ్ళు అట్లా భావించడం వల్లనే, కమర్షియల్గా ఆలోచించడం వల్ల, వ్యాపార దృక్పథంతో ఆలోచించడం వల్ల, లాభార్జన దృష్టితో ఆలోచించడం వల్ల కాలేజీ యాజమాన్యాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మూడోది, పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ కలిగి ఉండాలి. వాళ్ళ పిల్లలను చేర్చేటప్పుడు సరైనటువంటి సదుపాయాలు దానికి ఉన్నాయా లేవా, దానికి బయటకు పోయే మార్గం ఉందా లేదా, అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం భవిష్యత్తులో ఇట్లాంటివి అన్న జరగకుండా ఉండటం కోసం మనం ఈ 3 వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసేటట్టు చూసుకునే బాధ్యత మాత్రం ఈ పౌర సమాజం మీద ఉంది. వాళ్ళంతా కూడా జాగ్రత్త పడి తమ బిడ్డల్ని అక్కడ కాలేజీలో చేర్పించడం ఇవన్నీ చూసుకోవాలని చెప్పి మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాటి మంచి మాట. నవ్వు, కరుణ అనేవి అవగాహనకు సంబంధించి మనుషులు సాధించవలసిన అత్యంత విశిష్ట గుణాలు. ఫెయిర్ మ్యాన్. మంగళగిరి తెనాలి రోడ్డులో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్ పాత భవనం అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది. వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్. మంగళగిరి నగరంలోని కుపురావు కాలనీ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా పాత ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నిరుపయోగంగా మారింది. కొన్నాళ్లుగా వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో అధికారులు ఆ భవనాన్ని ఖాళీ చేయించారు. కొంతకాలం ఆ భవన స్థలాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వినియోగించుకుని ఆ తర్వాత
సిబ్బంది వెళ్లిపోగా సదరు భవనం మళ్లీ నిర్మానుష్యంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆ ప్రాంతాన్ని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు తెలిపారు. మద్యం, గంజాయి సేవిస్తూ కొందరు అక్కడ ఉంటూ ఓ మానసిక వికలాంగురాలిని తీసుకువచ్చి అత్యాచారం చేస్తున్నట్లు స్థానికులు అంటున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం గుర్తు తెలియని వ్యక్తుల సంచారం కారణంగా ఎప్పుడు ఏ అవాంఛనీయ సంఘటన జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నామంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాగా స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించి సదరు ప్రాంతాన్ని మంగళగిరి టౌన్ సిఐ వినోద్ కుమార్ పరిశీలించారు. ఖాళీగా ఉన్న భవన పరిసరాల వద్ద పోలీసు నిఘా ఉంటుందని, ఎవరైనా అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి గురించి సమాచారం తెలియజేసినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిఐ వినోద్ కుమార్ తెలిపారు. ఆటోనగర్ టెక్నీషియన్స్ కార్మికులు నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఆటోనగర్ ప్రధాన రహదారి డివైడర్ను తొలగించి ఆటోనగర్ వర్కర్స్కు నారా లోకేష్ చాలా మేలు చేశారని మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ నాయకులు అబ్దుల్లా ఖాన్, రియాజ్, దాసరి సత్యనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఆటోనగర్ మెయిన్ రోడ్డు ప్రధాన రహదారి అయిన రాజలక్ష్మి కాటా ఎదురుగున్న డివైడర్ని తొలగించి ఆటోనగర్ వర్కర్లకు మరి ఎంతో సహాయం చేసిన నారా లోకేష్ గారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఆటోనగర్లో ఉన్న చాలా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సులభ కాంప్లెక్స్లు కానివ్వండి, రోడ్లు మధ్యలో గోతులతో చాలా గోతులు పడిపోయి ఉన్నాయి, ఆ రోడ్లన్నీ బాగు చేయమని, అలానే మరి వీధి లైట్లు వెలగట్లేదని అనేక సమస్యలపై నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి మరి ఆటోనగర్ వర్కర్లకు ఇంత సహాయం చేసిన నారా లోకేష్ గారికి మా అందరి తరపున ఆటోనగర్ మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ తరపున మా అందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదిలా ఉండగా ఆటోనగర్కు చెందిన మరో యూనియన్ సభ్యులు షేక్ మాలిక్ బాబు, షేక్ మస్తాన్, షేక్ అబ్దుల్లా, డి శ్రీనివాసరావు, యు శేషు కూడా కృతజ్ఞతలు తెలిపారు. డివైడర్ ఉంది కదా, గత పాలకులు ఈ డివైడర్ని కావాలని చెప్పేసి మూసి ఆటోనగర్లో వర్కర్స్ అందరికీ ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము పోయినసారి ఆయన గెలవక ముందు వెళ్ళి మనం అర్జీ ఇచ్చాం, కానీ ఆటోనగర్లో నేను గెలిచిన 1 నెలలోనే మీ డివైడర్ సమస్య తీరుస్తానని చెప్పేసి అప్పుడు లోకేష్ గారు మాకు మాట ఇచ్చారు. అలానే ఈరోజు గెలిచి మేము అర్జీ ఇచ్చిన రెండోసారి అర్జీ ఇచ్చిన వారంలోనే మాకు క్లియర్ చేసి డివైడర్ మొత్తం క్లియర్ చేసేసి ఇచ్చేయడం వల్ల మా ఆటోనగర్ వర్కర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఇప్పుడు ఇటు నుంచి దారి ఉండడం వల్ల మేము శుభ్రంగా పనులు చేసుకోగలుగుతాం, చాలా హ్యాపీగా ఉంటామని చెప్పి అందువల్ల నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో ఇక్కడ డివైడర్ ఉండేదండి, ఓపెన్గా ఉండేది. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఆర్కే గారు ఎంత మనం మొరపెట్టుకున్నా కానీ మన మాట అసలు వినలేదు. దీనిని క్లోజ్ చేయాలని చెప్పి క్లోజ్ చేశారు. మేము వెళ్ళి లోకేష్ గారికి అర్జీ పెట్టుకున్నాము. అర్జీ పెట్టుకున్న కరెక్ట్గా వారం రోజుల్లోనే ఈ డివైడర్ని తీపిచ్చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఆటోనగర్ వాసుల చాలా రోజుల కళ అనేది వాళ్ళ నెలవేరింది. ఆటోనగర్ని గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆటోనగర్ వాసుల్ని కక్ష సాధింపు చర్యలో భాగంగా మొట్టమొదటి చేసింది ఇక్కడ ఉన్న రోడ్డుని మూసివేసి డివైడర్ని కట్టడం. ఈ డివైడర్ గురించి ఆటోనగర్ సభ్యులందరూ గత ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి కాలం గడిపి అలా ఆయన ఏం పట్టించుకోకపోవడం వల్ల అప్పుడే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారు. నారా లోకేష్ గారు అధికారం వచ్చిన తర్వాత మీ సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి
అందరూ నాయకులు మర్చిపోయినట్టుగా ఆయన పట్టించుకోకుండా ఉండకుండా కేవలం పార్టీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే ఆటోనగర్ యొక్క ముఖ్య సమస్య అయినటువంటి డివైడర్ని తొలగించడంలో యుద్ధప్రాతిపదికన పనులు చేయించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ముందుగా అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి ఈ డివైడర్ని తొలగించడం అనేది ఆటోనగర్ వాసులందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి పట్టణానికి చెందిన తాడికొండ శివాజీ రచించిన విశ్వవేద మహాగ్రంథం పుస్తకావిష్కరణ కార్యక్రమం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరికి చెందిన శివాజీ హెయిర్ స్టైల్స్ నిర్వాహకులు తాడికొండ శివాజీ రచించిన విశ్వవేద మహాగ్రంథం పుస్తకావిష్కరణ సభ విజయవాడ బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. మంగళగిరి టౌన్లో 47 సంవత్సరాలుగా నడుస్తున్న శివాజీ హెయిర్ స్టైల్స్ ప్రొపరైటర్ తాడికొండ శివాజీ పరిశోధనాత్మకంగా రచించిన విశ్వవేద మహాగ్రంథంను సీనియర్ ఎమ్మెల్యే తెలుగు భాషా కోవిదులు మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత శివాజీ మాట్లాడుతూ దైవ ప్రవక్తలు అందరూ చెప్పింది ఒకటేనని, సృష్టికర్త ఒక్కడేనని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహిత్యాభిమాని గౌళ్ల నారాయణరావు అధ్యక్షత వహించగా తెనాలికి చెందిన కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, ఐఏఎస్ అధికారి బి రామారావు, ఐపీఎస్ అధికారి కెవి మోహన్ రావు, మరో ఐపీఎస్ అధికారి ఎం రవీంద్రనాథ్, ఏపీ అసెంబ్లీ ఓఎస్డీ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, సిటీ కేబుల్ న్యూస్ ఎడిటర్ కె రోఫస్, పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి రవిప్రకాష్, జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు మాట్లాడారు. దాదాపు 50 సంవత్సరాలు పట్టింది పుస్తకాన్ని రాయటం. ఇంకా విషయం ఏంటంటే ఆయనకు రాయటం రాదు అని చెప్పేసి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రసంగంలో రాయటం రాకపోవడం అనేది అక్బర్కి చక్రవర్తి, ఆయనకు రాయడం రాదు, చదవటము రాదు. కానీ ఆయన దీనిలాహి అనే ఒక మతాన్ని ప్రారంభించాడు. వీలున్నంత వరకు సర్వమతానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చి ఒక హిందూ కన్యని పెళ్లి చేసుకున్నాడు. ఈ పుస్తకం ఇందులో ఏముందో దీని గురించి నేను ఎక్కువ తెలియదు కాబట్టి దాని గురించి ఎక్కువ కూడా మాట్లాడదలుచుకోలేదు. బట్ శివాజీ గారి హార్డ్ వర్క్, ఆయన 50 సంవత్సరాల కృషి, అందులోనూ ఆయనకున్న అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని ఈ 631 పేజీల సంకలనాన్ని తయారు చేయడం అనేది, ఒక పుస్తకాన్ని తయారు చేయడం, అది చాలా హెర్క్యులెన్ టాస్క్. ముందుగా దానికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం కూర్చొని ఏదో ఒక ఎగ్జామినేషన్ కానీ ఏదో రాయాలి, 1 or 2 పేజెస్, ఒక 5 పేజీలు 10 పేజీలు రాసేటప్పటికీ అసలు మనకి మైండ్ అంతా మనం బ్లాక్ అయిపోతాం. దాంతో ఎన్నో పుస్తకాలు దాదాపు ఇందాక వారు రివ్యూ చేస్తూ ఎన్నో పుస్తకాలు ఆయన స్టడీ చేసి తన 50 ఏళ్ళ మహాగ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశం కలగటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. కొద్ది నెలల క్రితం ఐరాపురం హోటల్లో నారాయణరావు గారు శివాజీ గారిని పరిచయం చేశారు. ఆ రోజు నాకు ఈ ప్యాంప్లెట్ చూపించి, నేను రచించే పుస్తకంలో ఏదైనా నేను రాసిన తప్పు అంటే 1,00,000 రూపాయలు నేను ఇస్తానండి అని చెప్పి కాగితం చూపించి నాకు గుండెకి ఉపయోగం ఉంది. అంటే ఆయన యొక్క ఆత్మస్థైర్యం ఉండొచ్చు, కానీ ఈ రకంగా ప్రకటించిన వ్యక్తి నేను ఎక్కడ చూడలే. అప్పుడు ఈయన పుస్తకం నేనేమో చూసింది లేదు. ఆ తర్వాత మొన్న పుస్తకం ఆవిష్కరణ చేయాలంటే నాకు ధైర్యం చాలు, న్యాయంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంత పూర్వం ఏ పుస్తకం చేసిన కొన్ని 100 పుస్తకాలు చేస్తుంటాం, కానీ అది వేరు, వాటి వేరు, ఈ పుస్తకం వేరు. ఈ పుస్తకం ఒక ఛాలెంజ్తో రచించిన పుస్తకం ఇది. అది అని చెప్పి ఒక భావంతో రచించిన మహాగ్రంథం ఇది.
ఈ పుస్తకం చూస్తే ఏమనిపించిందని నాకు సర్వమత సార సంగ్రహం అనిపించింది. ప్రపంచం ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాల యొక్క సారాన్ని ఈ ఒక్క గ్రంథం చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. పట్టాదార్ పాస్ బుక్స్ పై గవర్నమెంట్ అఫీషియల్ సింబల్ను ముద్రించడాన్ని అమరావతి రైతు ప్రతినిధులు చిలక బసవయ్య, మహబూబ్ సుబ్బాని, కోకిల హర్షం వెలుబుచ్చారు. రైతులందరూ కూడా తెల్లారు లెగిస్తే ఆ పుస్తకం తీయంగానే బూచోడు బొమ్మే కనపడుతుంది. ఈ బూచోడు బొమ్మ ఎలా వదిలించుకోవాలని చెప్పేసి ఎంతో ఆలోచించి వాళ్ళ ఓటు ద్వారా ప్రజాస్వామ్యం రావాలని చెప్పేసి వాళ్ళ ఓటు ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనగానే సత్యప్రసాద్ గారు వారు ఏక నిర్ణయం తీసుకొని పట్టాదారు పాసు పుస్తకాలపై ఈ బూచోడు బొమ్మ, జగన్మోహన్ రెడ్డి బొమ్మ తొలగిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రను ముద్రించడం అనేది అమరావతి రైతులుగా మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే పార్టీలు శాశ్వతం కాదండి, ప్రభుత్వం శాశ్వతం. ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకం రావటం అనేది మేము అందరం హర్షిస్తూ ఉన్నాము. మంచి నిర్ణయం తీసుకున్నందుకు రైతులుగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. చిర్రావూరు జడ్పీ హైస్కూల్లో నారా లోకేష్ స్ఫూర్తితో టీడీపీ నాయకులు వీరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లాల్ చంద్, హెచ్ఎం అరుణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఊరు గ్రామ ప్రజలకు డెంటల్ సమస్యలున్నా, కంటి సమస్య ఉన్నా ఈరోజు మెగా క్యాంపు ప్రారంభించడం జరిగింది. లోకేష్ గారి స్ఫూర్తితో అందరికీ ఈరోజు వైద్య పరీక్షలు చేపించి ఈ శుక్లాలు ఉన్న వారికి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా కంటి ఆపరేషన్ చేయటం, ఈ దంత సమస్యలు ఉన్న వారికి దంతలకి డెంటల్ డాక్టర్ గారు ఫ్రీ సజెషన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మెగా క్యాంపుని అందరూ సద్వినియోగపరిచారు, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు మా పాఠశాలలో కంటి సంబంధిత శంకర హాస్పిటల్ వాళ్ళు మా పాఠశాలకు రావడం జరిగింది. మా పిల్లలందరికీ ఉచితంగా పరీక్షలు చేశారు. అదేవిధంగా దంత సమస్యలు ఉన్నటువంటి వారికి కూడాను చేసి వారికి మంచి సజెషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఇది మా పాఠశాలలో జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది లోకేష్ గారు మాకు తన యొక్క స్ఫూర్తితో జరపటం అనేది మా ఊరు గ్రామాధ్యక్షులైనటువంటి శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మారుతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెడికల్ స్టూడెంట్స్కు ఉచితంగా సదరు పాఠ్య పుస్తకాలు అందజేశారు. వివరాలు వీక్షిద్దాం. తాడేపల్లిలో వైద్య వృత్తిలో ఉత్తమ సేవలు అందించిన డాక్టర్ డిఎస్ఎన్ శర్మ 4వ వర్ధంతి సభ మంగళవారం మారుతి ఫౌండేషన్ చైర్మన్ జంగాల సాంబశివరావు ఆధ్వర్యంలో మారుతి ఫౌండేషన్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంగళగిరి సిటీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కొలికపూడి రోఫస్ మరియు సీనియర్ జర్నలిస్ట్ టిఎన్ఆర్ తాడిబెన నాగేశ్వరరావు పాల్గొని డాక్టర్ బిఎస్ఎన్ శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వైద్య విద్యార్థులుగా వచ్చిన మీ అందరికీ కూడా శుభాభినందనలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జంగాల్ సాంబశివరావు గారి గురించి 2 ముక్కలే చెప్తాను. ఫస్ట్ నుంచి కూడా సేవా దృక్పథంతో, అంటే అది ఒంట్లో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్నటువంటి తీరో కుటుంబం తీరో తెలియదు, కానీ తను వచ్చిన దగ్గర నుంచి సేవా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు ప్రచారం లేకుండా చేసినాయి. ఈ మధ్యకాలంలో కొద్దిమంది తెలిసేమో కానీ గతంలో అనేక మందికి విద్యార్థులకు పుస్తకాలు అందజేయటం, ఫీజులు కట్టడం, నాకు తెలిసి పత్రికా విలేకరులు ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటే కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఫీజులు కట్టే సందర్భాలు ప్రత్యక్షంగా నేనే ఉదాహరణ. అలాగే క్రీడా ప్రాంగణం ఒకటి ఏర్పాటు చేసి క్రీడల్లో ప్రోత్సాహం ఉన్న వాళ్ళందరికీ క్రీడలు నేర్పి వాళ్ళని పై స్థాయిలో పంపించి పోటీల్లో గెలుపొందిన వాళ్ళకు కూడా చెప్తారు. 2వ పాయింట్ వాళ్ళకు కూడా ఆ రకమైన కార్యక్రమం ఆయన చేపట్టారు. ఇంకా 3వ పాయింట్ ఏంటంటే శర్మ గారి గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏంటంటే వైద్య వృత్తిలో ఉండి ఎన్నో సేవలు చేశారు కాబట్టి ఆ వైద్య వృత్తిని మర్చిపోకుండా వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు మీరు కూడా అలాంటి సేవా దృక్పథం కలిగి ఉండాలనే ఆలోచనతోనే మీకు ఈ పుస్తకాలు తను అందజేయటం జరుగుతుంది.
ఈ సందర్భంగా కొలికపూడి మాట్లాడుతూ కోవిడ్లో సైతం అనేక సేవలు అందించిన డాక్టర్ శర్మను గుర్తుపెట్టుకోవడం అభినందనీయమని అన్నారు. శర్మ గారు నాకు కూడా బాగా తెలుసు. పాత రోజుల్లో మేము రిపోర్టర్లుగా ఉన్నప్పుడు ప్రింట్ మీడియాలో ఉండవల్లి సెంటర్లో ఎక్కువగా పాపిరెడ్డి గారి స్కూల్కి వెళ్ళడం, అక్కడ మినీ ప్రెస్ క్లబ్ లాగా ఉండేది. ఆ సాంబశివరావు గారు కూడా అక్కడే నాకు పరిచయం. ఆ శర్మ డాక్టర్ గారి గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే కాలగర్భంలో గొప్ప గొప్ప వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం అనేది మన బాధ్యత. కానీ అనూహ్యంగా సాంబశివరావు గారిని ఈ విషయంలో నేను బాగా అభినందిస్తున్నాను. ఆయన అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఆ కోవిడ్ ఇన్సిడెంట్ని గుర్తు చేశారు వాళ్ళు. నిజమే, కోవిడ్ని మర్చిపోతున్నాం మనం. అది మిగిల్చిన చేదు అనుభవాలన్నింటినీ మర్చిపోతున్నాం. జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతున్నాం. మనిషి అంత అల్పమైన జీవో అని అర్థం చేసుకోవడంలో కూడా మనం మర్చిపోతున్నాం. అనేకమైనటువంటి అనుభవాల్లో నుంచి మరి జంగాల సాంబశివరావు గారు వచ్చి సామాజిక స్పృహతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను కూడా నేను అభినందిస్తున్నాను. అన్నింటినీ మించి యాప్ట్గా ఉండేలాగా డాక్టర్ గారి సంస్మరణకి డాక్టర్ స్టూడెంట్స్కి బుక్స్ ఇవ్వడం అనేది ఒక మంచి అభిరుచి కలిగిన విషయం. ఈ సందర్భంగా సాంబశివరావు గారిని మనస్ఫూర్తిగా సిటీ కేబుల్ సంస్థ తరఫున అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థులకు మారుతి ఫౌండేషన్ చైర్మన్ జంగాల సాంబశివరావు 3 వైద్య విద్యార్థులకు సుమారు 40,000 రూపాయల విలువగల టెక్స్ట్ బుక్స్, స్టెథోస్కోప్, బీపీ మిషన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. వైద్య విద్యార్థులు డాక్టర్ శర్మను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ తాడిబేన నాగేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ డిఎస్ఎన్ శర్మ ఆదర్శప్రాయుడని, వైద్య వృత్తిలో కళంకం లేని మనిషి శర్మ అని కొనియాడారు. మారుతి ఫౌండేషన్ చైర్మన్ జంగాల సాంబశివరావు మాట్లాడుతూ తాడేపల్లి ప్రాంతంలో ప్రజా వైద్యులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ డిఎస్ఎన్ శర్మ కోవిడ్ టైంలో ప్రజాసేవలలోనే చనిపోయారని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మారుతి ఫౌండేషన్ ద్వారా ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో తాడేపల్లి వరకు మాత్రమే ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవారమని, ఇప్పుడు ఎంటీఎంసీ పరిధిలోని నిరుపేద వైద్య విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎంటీఎంసీ పరిధిలో ఎవరికైనా టెక్స్ట్ బుక్స్ అవసరమైన ఉంటే వారు సంప్రదిస్తే వారికి కూడా టెక్స్ట్ బుక్స్ ఉచితంగా అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ హాస్పిటల్స్లో ఆయన జ్ఞాపకార్థం మారుతి ఫౌండేషన్ వారు వారి బంధుమిత్రులు అందరం కలిపి ప్రతి సంవత్సరం వర్ధంతి రోజు మన ప్రాంతంలో ఉన్న సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్కి, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్కి ఏమంటే ఇప్పుడు అడ్మిషన్ అక్టోబర్లో అవుతుంది కాబట్టి సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్కి వస్తున్నారు. ఈ సంవత్సరం కొంచెం ప్రాపకుండా లేట్ అవ్వటం అవ్వచ్చు, లేకపోతే మేము ఫస్ట్ తాడేపల్లి మండలం అవ్వచ్చు తక్కువ మంది స్టూడెంట్స్ వచ్చారు. ఈ తర్వాత సంవత్సరం నుంచి ఎంటీఎంసీ పరిధికి పెంచుదామని ఉద్దేశం ఉంది. ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ రేపు ఒకసారి పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం. ఎంటీఎంసీ పరిధిలో ఇంకెవరన్నా పిల్లలు కనుక కొత్తగా వస్తే వాళ్ళకి 2-3 రోజులైనా ఇస్తాం పుస్తకాలు. ఏది మళ్ళీ కొని ఇచ్చటమే. కాబట్టి మన దగ్గర ఉన్న ఫౌండేషన్లో ఉన్న ఒక విషయం ఏంటంటే ఆ పిల్లల్నే బుక్ స్టాల్కి తీసుకెళ్తాం. మీకు ఏం కావాలంటే అవి కొనుక్కోండి అమ్మ, మీకు ఏం కావాలంటే అవి కొనుక్కోండి అమ్మ, దానికి ఏం లిమిట్ లేదు. మ్యాక్సిమం అన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఆ పాప కూడా పొద్దున స్కూల్కి వచ్చింది. కాలేజ్ పాపం అమ్మాయికి ఈరోజు ఫేవర్గా ఉండి కూడా నేను ఇలా చెప్పగలే వచ్చిన మెడికల్ స్టూడెంట్స్కి ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ప్రముఖ జర్నలిస్ట్ గారు, అదేవిధంగా రూపస్ గారు ఆదర్శప్రాయుడు ఈ ప్రాంతంలో ముఖ్య అతిథికి వచ్చినందుకు ధన్యవాదాలు. వాళ్ళ శర్మ గారు ఫ్రెండ్ టీఎన్ఆర్ మాస్టారు ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు, హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఎంతోమంది పిల్లలకి చదువులు చెప్పున్నారు కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ఎంతో ముగించుకుంటున్నాం. జోహార్ డిఎస్ఎన్ శర్మ గారు, జోహార్ డిఎస్ఎన్ శర్మ గారు. ఓకే. చనిపోయిన రోజున బుక్స్ ఫ్రీగా ఇస్తున్నందుకు మీకు అందరికీ చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. నవలూరు గోలివారి తోట శివాలయం ఆవరణలోని సుబ్రహ్మణ్య స్వామి ఉప ఆలయంలో ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు, విశేష అలంకరణ పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. పూజారి హనుమాన్ శాస్త్రి పూజలు నిర్వహించారు.